దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువుతో ప్రతిదినం తుది శ్వాస వరకు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీకందరికీ నెమలి షాలేము సంఘపక్షంగా శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం ఈ ఉదయకాల సమయంలో బహుశ్రేష్టమైనటువంటి మాటలు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. దేవుని బిడ్డలారా, గమనించండి. లోకంలో చాలా మంది ఇలా మాట్లాడుతూ వస్తూ ఉంటారు. ఆ దేవునికి నా మీద కనికరమ లేదు, ఆ దేవునికి నా మీద దయ లేదు, ఆ దేవుడికి నా మీద జాలి లేదు. ఎందుకంటే నాకున్నటువంటి రోగాన్ని బట్టి నన్ను స్వస్థపరచట్లేదు, బాగు చేయట్లేదు, నాకున్న సమస్య నుంచి విడిపించట్లేదు, నాకున్నటువంటి ఇరుకులు, ఇబ్బందులు, కష్ట నష్టాలు ఆ దేవుడు చూడడం లేదు అని చెప్పి చాలా రకాలుగా దేవుని విషయంలో మాట్లాడేవారుగా ఉంటూ ఉంటారు. అయితే దేవుని పేరిట దాసునిగా ఏమని జ్ఞాపకం చేస్తున్నానంటే మన దేవుడు కనికరపడే దేవుడు, మన దేవుడు జాలి కలిగినటువంటి దేవుడు. బైబిల్ గ్రంథంలో చూస్తే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31వ వచనంలో రాయబడినటువంటి చక్కని మాట ఏముంటుందో తెలుసా? నీ దేవుడైన యెహోవా కనికరము కలిగిన దేవుడు, ఆయన నిన్ను విడువడు అని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. నీ దేవుడైన యెహోవా ఎలాంటి దేవుడు? కనికరము కలిగిన దేవుడు అని చెప్పి రాశారు. నిజమే, ఆయన నిజంగా మన పట్ల ఎంత కనికరం చూపిస్తాడంటే, యేసు ప్రభువారు భూలోకంలో 33.5 సంవత్సరాల జీవిత కాలంలో చేసిన పరిచర్యలో ఒక అద్భుతమైనటువంటి మాట మీకు చెప్పడానికి ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో రాశారు, యేసు ప్రభువారు అరణ్య ప్రదేశానికి వెళ్ళి ఏకాంతంగా ఉన్నప్పుడు బహుజన సమూహాలు ఏం చేస్తూ వచ్చారంటే ఆయనను వెంబడిస్తూ వచ్చారు. వెంబడిస్తూ ఉంటే యేసు ప్రభువారు వారిని చూచి కనికరపడి ఏం చేస్తూ వచ్చారంటే, ప్రభువారు అనేక మంది రోగులను బాగు చేస్తూ వచ్చెను, స్వస్థపరిచినని చెప్పి రాశారు. మత్తయి సువార్త 14:14 రాయబడుతూ వచ్చింది. ఏమంటాడు? ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచును అని చెప్పి రాశారు. దేవుని బిడ్డలారా, గమనించండి. జనసమూహాన్ని చూసి రోగులైనటువంటి వారిని స్వస్థపరుస్తూ వచ్చాడు. ఇంకా చెప్పాలంటే అదే చక్కని మాట ఏమని రాయబడుతూ వచ్చిందంటే, లూకాసు వార్తలో మనకందరికి తెలిసిన మాట, ఒక విధవరాలు కుమారుడు చనిపోతే ఆమెకు ఆయన తప్ప ఎవరు లేకపోతే ఆ తల్లి తల్లడిల్లిపోతూ ఏడుస్తూ దుఃఖిస్తూ ఉంటే యేసు ప్రభువు ఆమెను చూచి కనికరపడి ఏడవద్దని చెప్పి ఆ పాడిని ముట్టి చనిపోయినటువంటి వారితో ప్రభువారు మాట్లాడుతూ వచ్చిన చక్కని మాట ఏమంటాడు? చిన్నవాడా, లెమ్మని నేను నీతో చెప్తున్నాను అని మాట్లాడారు. చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగినని చెప్పి రాశారు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు ఎందుకు మనం జ్ఞాపకం చేసుకుంటాం తెలుసా? మన దేవుడు కనికరము కలిగిన దేవుడు. మన యేసయ్యకు ఎన్నో పేర్లున్నాయి. ప్రేమమయుడు, దయామయుడు, కరుణమయుడు, ఆయన సమాధానానికి కర్త, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడని ఆయనకి ఎన్నో పేర్లున్నాయి. ఇదేను ఒక శ్రేష్టమైనటువంటి మాట ఆయన గురించి ఏం చెప్తున్నంటే, కనికర పడే దేవుడు. మన దేవుడు కనికర పడే దేవుడు. నువ్వు అనుకుంటున్నావు నీకున్న సమస్యను బట్టి దేవుడు నా పట్ల కనికరం చూపించట్లేదని, నా ఎడల జాలి పడట్లేదని అనుకుంటున్నావు. అంటాడు కీర్తనలో, కొడుకులపై తండ్రి జాలి పడినట్లు తన యందు భయభక్తులు గల వారి ఎడల దేవుడు జాలి పడుతున్నాడు. ఉదయకాలపు వేళ వాగ్దానాన్ని వీక్షిస్తున్నా దేవుని బిడలారా, దేవుడు నీతో మాట్లాడుతున్నా చక్కని మాట ఏంటో తెలుసా? నేను నీ మీద కనికర పడుతున్నానని చెప్తున్నాడు, నీ యందు జాలి పడుతున్నానని చెప్తున్నాడు. దయచేసి వాగ్దానాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డ, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నా దేవుడు నిన్ను చూచి కనికర పడే దేవుడు. బైబిల్ రాశారు, గుడ్డివారు కేకలు వేస్తే
యేసయ్య కనికరపడి వారి కళ్ళు తెరచాడు, ముట్టి బాగు చేశాడు. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. అంటాను కదా, ఇదిగో తప్పిపోయిన కుమారుని ఆ ఆ వాక్యులో మనం ఏం చూస్తాం? తండ్రి కుమారుని పట్ల కనికరపడి కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. ఆ తండ్రి కుమారునికి ప్రశస్తమైన వస్త్రాలు తెచ్చి, ఉంగరం పెట్టి, పాదాలకు చెప్పులు తొడిగి విందు చేసి సంతోషించినట్లుగా మన పరలోకపు తండ్రి కూడా ఇదిగో నిన్ను నన్ను బట్టి అలాగూ సంతోషించులాగున నువ్వెక్కడికో వెళ్ళిపోకుండా యేసయ్య దగ్గరకు రావాలని, ప్రభువును వేడుకోవాలని, ఆయన నీ మీద కనికరపడి అన్ని విషయాలు నీకు సహాయం చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ మాటలు, వాగ్దానాలు వింటున్న దేవుని బిడ్డ, ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. పరమ తండ్రి స్తోత్రాలు. ఈ వాగ్దానం బిడ్డల హృదయాల్లో ముద్రించి భద్రపరిచి తండ్రి, ఎవరెవరు ఏ స్థితిలో మీ మీద ఆనుకుంటున్నారో, ఆధారపడుతున్నారు, అట్టి వారందరికీ మీ కృపా కనికరములు సహాయించమని యేసయ్య పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికి కూడా వందనాలు.